మన మధ్యలో డాక్టర్ స్వామినాథన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వాక్యాన్ని అందించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మనము దేవుని మహాకృపను బట్టి ఈరోజు భారతదేశం అంతా కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ నాయకులందరూ చాలా ఉత్సాహంగా చాలా బిజీగా ఉన్నటువంటి సమయము. సో కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన భారతదేశానికి ఇచ్చిన ఈ గణతంత్ర దినోత్సవం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి చెప్పుకుందామా? పక్కన వాళ్ళు చెప్దామా? సో రిపబ్లిక్ డే చెప్పండి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ లవ్ చెప్పండి. దైవజనులు మంచి వాక్యం ఇస్తారని మదిలో స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో వాక్యం ఇందాము. దైవజనులు వస్తూ ఉండగా పెద్దవారు, అనుభవం కలిగిన వారు, మరి పాస్టర్ అంకుల్ గారిలాగా కనిపిస్తున్నారు నాకు. మన పాస్టర్ అంకుల్ గారిలాగా వారు వచ్చి వాక్యాన్ని అందించాల్సిందిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించడం. దేవుని నామానికి మహిమ గాక. అందరూ బాగున్నారా? నేను తెలుసా? ఎప్పుడు చూశారు? దేవుని నామానికి మహిమ గాక. మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎక్కువ మంది పురుషులు ఉన్నారా, స్త్రీలు ఉన్నారా? పురుషుని వెనకాల పెట్టేశారా? గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మన ఇండియా దేశం సంతోషం ఉన్నా లేకపోయినా జెండాలు పట్టుకుని ఎగురుతున్నారా? నాకైతే సంతోషం ఉంది. ఎందుకో తెలుసా? నేను 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన రోజున మా మమ్మీ కడుపులో 4 నెలల శిశువుగా ఉన్నాను. మా మమ్మీ కడుపులో 1947 ఆగస్ట్ 15కి 4 నెలల కడుపులో శిశువుగా ఉండి గొంతులేసానంట. ఎవరిలా గొంతులేసాను? ఎలాగా? బాప్తిజం ఇచ్చు యోహాను వల్ల గంతులేసారట. డిసెంబర్ 5వ తారీఖున బయటకు వచ్చాను. అంటే నేను స్వతంత్రుడనే. నేను బ్రిటిష్ ప్రభుత్వంలో లేను, నేను స్వతంత్రుడిగానే పుట్టాను. అయితే ఆ తర్వాత మనందరికీ తెలుసు, డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షన ఈ యొక్క మన దేశ ఏం రాశారండి? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాయబడింది. ఆ రాజ్యాంగం రాయబడి అది ఎప్పుడు ప్రారంభించారు? ఆ రాజ్యాంగము ఇప్పటికీ 76 సంవత్సరాల క్రితం జనవరి నెల 26వ తారీఖున ప్రారంభించారు. హల్లెలూయా. మాకు రాజులు వద్దు, ఎవరెవరు నియంతలు వద్దు, కానీ మా ప్రభుత్వాలు మేమే ఎన్నుకుంటాము అని ప్రజాప్రభుత్వం ప్రారంభమైంది జనవరి 26వ తారీఖున 1950వ సంవత్సరం. మీరు ఎవరు పుట్టలేదు అప్పుడు? ఇక్కడ కొంత ఉండొచ్చు, ఉన్నారా? సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనకి కావలసిన నిజమైన స్వాతంత్ర్యం ఏమిటి? నిజమైనటువంటిది కాన్స్టిట్యూషన్ ఏంటి? మనకి బైబిల్. ఇది నిజమైంది. మన రాజ్యాంగం రాయటానికి కూడా ఆధారం ఏంటో తెలుసా? బైబిల్ నుంచి చాలా తీసుకున్నారు. మన దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా బైబిల్లో ఉన్న సారాంశాలు తీసుకుని కాపీ కొట్టేశారు బైబిల్లో ఉన్నవి. సో మనకి నిజమైన స్వాతంత్రం ఎక్కడ కావాలి, దేని నుండి కావాలి?
మనిషి నుండి కావాలా లేకపోతే దెయ్యం నుంచి కావాలా? ఎవరి నుంచి కావాలి? మనకి నిజమైన స్వాతంత్రం, మన విడుదల ఎవరి నుంచి పొందాలి? మనం అంధకార సంబంధమైన శక్తుల నుంచి మనం విడుదల పొందాలి. విడుదల పొందటానికి మనకి ఎవరు కావాల్సి వచ్చింది? ఇదిగో ప్రజలందరికీ అది మనకు కావాలి, మనకది దొరికింది. ఓకే, బాగుంది కదా. మరి మనం వాక్యానికి ముందు మరి బైబిల్ నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం మరి 3వ వచనం నుండి మరి 9వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా గట్టిగా చదవగలరా? చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చాలమ్మా, చిన్న ప్రార్థన. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును మా ప్రియపరులకు తండ్రి, మా చుట్టూ అనేక శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి నాయనా. వాటి వలన మాకు ప్రయోజనం లేదు. కానీ ప్రభువా, నీ మాట ప్రభువా మా జీవితాలను మార్చేస్తుంది ప్రభువా. నీకు స్తోత్రం. మా జీవితాలు ప్రభువా నీ అడుగుజాడలో నడిపిస్తాయి ప్రభువా. నీకు స్తోత్రం. నీ మాటలు దయగల ప్రభువా, దయగల తండ్రి మా గుండెల్లో పెట్టుకుంటే నీ ఎదుట మేము పాపము చేయకుండా జీవిస్తాం ప్రభువా. నీకు స్తోత్రం. కాబట్టి రెండంచులు గల వాక్యమని నీ ఖడ్గము మాట్లాడే నాతో వినుచున్న నా బిడ్డలతో ఉండి నడిపించి మాతో మాట్లాడవచ్చునని యేసునామమున బట్టి ఇచ్చిన తండ్రి, ఆమేన్. బిడ్డలారా, క్రిస్మస్ పండుగ చేసుకున్నామండి? మర్చిపోయామా? ఇంకా మరవలేదంటే అమ్మాయి అంటుంది. మరవలేని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ పండుగ రోజున మనం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం? షాపులన్నీ కలకల్లాడిపోతూ ఉండి అంట. ఎవరితోటి? క్రిస్టియన్ సిస్టర్స్ తోటి. ఏ షాపులు?
నేను అన్నాను, మీరు అంటారా? బట్టల షాపులతో నిండిపోతాయంట. ఓకే, బాగుంది, కావాలి, చాలా సంతోషం. ఆ బట్టలన్నీ కట్టుకుని చర్చికొచ్చి ఏ పాట పాడతారా? ఏ పాట పాడుంటారు? శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు యేసు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా, హల్లెలూయా. పగలు జన్మించాడా, రాత్రి జన్మించాడా? ఎప్పుడు జన్మించాడు? రేయిలో అని ఉంది. రేయి అంటే రాత్రి. ఓకే, ఆ రాత్రిలో జన్మించిన వారికి దేవదూతలు గొల్లల దగ్గరికి వెలుగు ద్వారా వచ్చారు. ఆ జన్మను ఉదాహరణగా తీసుకుని బిడ్డలారా, మరి ఎక్కడ జన్మించాలి నిజానికి ఆయన? ఎక్కడ జన్మించాలి ఆయన? పశువుల తొట్టులో పెట్టబడ్డాడు. మరి అసలు నిజానికి ఆయన ఎక్కడ ఉండాలని వచ్చాడు ఆయన? అయితే 1 కొరింథీ 2:9 ఏముంది అక్కడ? అయితే చీకటిలో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని. గమనించండి, మన హృదయము చీకటిలో ఉన్న వారము, చీకటిలో ఉన్న గొర్రెల కాపర్లకి వెలుగు ద్వారా రక్షకుడు పుట్టాడని చెప్పారే. చీకటి బ్రతుకులో ఉన్న మనకు ఎక్కడ పుట్టాలి? మనలో పుట్టాలి ఆయన. చీకటి బ్రతుకు, చీకటి బ్రతుకు. చిన్నప్పుడు రేడియోలో ఒక పాట వస్తూ ఉండేది. అదేం పాట అంటే, నాలో దీపము వెలిగించు, నీవే వెలుగై వీక్షించు, నాలో దీపము అంటే మనలో ఉన్న దీపం ఆరిపోయిందిరా. క్రైస్తవులుగా ఉన్నవారు అనేక మంది దీపమును ఆర్పేసుకొని దుష్టుల ఆలోచన చెప్పున నడిచే క్రైస్తవులు లేరా? ఉన్నారా లేదా? అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చునే వారు లేరా కదా? ఈ విధముగా ఉన్న చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన తన వెలుగు ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది? మనకి మనలను రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా, ఆయన సొత్తుగా చేయటానికి, ఆ వెలుగు మనలో ప్రవేశించటానికి ఆయన పుట్టాడు. నాకు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మీ అందరికి నేను తాత అవుతానేమో, అంతేనా? సో మరి మనలో ఆ వెలుగు పుట్టకపోతే మనం ఇంకా చీకటిలో ఉన్న వారమే. బిళ్ళారా, ఎంతమంది వెలుగును ప్రకాశింప చేస్తున్నాము దేవుని యొక్క నామమున ఈ లోకంలో. బిళ్ళారా, ఈ సంఘం పేరేంటండి? మెస్సియా. మనకు మెస్సియా ఎంతమందిలో పుట్టాడండి? ఎంతమందిలో ఉన్నాడైనా? ఒక్కసారి గమనించుకుందాం. క్రిస్మస్ పండుగ చేసుకున్నంత మాత్రాన్ని అది సరిపోదు. ఆయన మనలో ఉండి మనలను రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఈ లోకంలో యాజకులుగా, ప్రతి చోట ఆయన సాక్షులుగా ఉండటానికి ఆయన పుట్టాడు. కానీ ఏదో పండగ కొరకు మాత్రమే ఆయన పుట్టలేదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇంకెవరికైనా మీ హృదయాల్లో
పరిశుద్ధాత్మక స్థలము లేకపోతే అమ్మా రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదురా. రాకడ దినాల్లో ఉన్నాం. దేవుని దూషించినారు ఈ నెల 5వ తారీఖున. ఎవరు వాళ్ళు? లాస్ ఏంజల్ ప్రజలు. ఎవరు దూషించారండి? అరే దేవుడు అంటే ఎక్కడున్నాడు రా వాడు? మనమేరా మన దేవుళ్ళము. 5వ తారీఖున దేవుని దూషిస్తే బిడ్డలారా, ఒకరోజు సమయం ఇచ్చి పశ్చాత్తాపడతారేమో అలాగన్నందుకు అని ఒకరోజు సమయం ఇచ్చి 7వ తారీఖున ఏమి ప్రారంభమైంది నాన్న? అది ఏం గుర్తు చేస్తుంది మనకి? సొదొమ. ఆ సొదొమ గొమొర్రా మనం చూడలేదు, బైబిల్లో చదివి మనం గ్రహిస్తున్నాము. కానీ ఈనాడు మన కళ్ళ ముందు టీవీలు ఓపెన్ చేస్తే ఏం కనపడుతున్నాయి నాయన? బగబగ 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 మండిపోతున్నాయండి. అద్భుతమైన గొప్ప దేశము. దేవుని దూషించిన వారు బ్రతుకుతారా బిడ్డలారా? అదే కనుక హైదరాబాద్లో వస్తే మనలో ఎంతమంది ఏమైపోయింది వారమండి? ఇళ్ళని విడిచిపెట్టారు, బంగారుని విడిచిపెట్టారు, డబ్బుని విడిచిపెట్టారు, పారిపోయి వచ్చేసారు. దమ్మిందారులు, దస్తావేజులు కాలిపోయినాయి. బిడ్డలారా, ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియదు కనుక మన దేహము ఆయన దేవాలయముగా ఉంచుకుంది. ఏమి జరిగినా పర్వాలేదు, ఎప్పుడు చచ్చినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మన దేహంలో దేవుని ఆత్మ మనం ఉంటేనా అబ్బా ఎంత అద్భుత సంతోషంగా జీవిస్తాం తెలుసా బిళ్ళరా? క్రిస్మస్ అయిపోయిందిరా. రెండో పండుగ ఏం చేసుకున్నాం? న్యూ ఇయర్, నూతన సంవత్సర పండుగ కూడా చేసేసుకున్నాం. ఎన్ని సంవత్సరం అండి ఇది? 2025. నేను రిటైర్డ్ అయ్యి 27 సంవత్సరం అయింది. 2005లో రిటైర్డ్ అయ్యాను. ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే ఎప్పుడైపోయిందో నాకే తెలియదు. సో ఈ 2025 సంవత్సరంలో మన నూతన సంవత్సరం దినోత్సవం అద్భుతంగా చేసుకున్నామే. మరి మనలో ఎంతమంది నూతనంగా పుట్టారా? ఎంతమంది నూతనంగా పుట్టి? మత్తయి సువార్త 3:2 చూస్తే పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందుడి, మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించండి. క్రొత్త సంవత్సర పండగ చేసుకుని, కొత్త బట్టలు కట్టుకుని, పిండి వంటలు చేసుకున్న మనలో నూతన జీవం పనిచేస్తుందా? నూతనముగా పనిచేస్తుందా? లేకపోతే క్రొత్త బాటిల్లో పాత వైన్ అందులో పోస్తున్నామా? బిళ్ళరా, ఏ క్షణాన్ని ఏమి సంభవిస్తుందో తెలీదు. ఈ నూతన సంవత్సరములో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాని దేవుని రాజ్యములో ప్రవేశింపడు. ఒక ఆయన వచ్చాడు, యవ్వనస్తుడు, ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నిత్య జీవం కావాలయ్యా. ఎంత మంచి ఆలోచన అండి. నాకు ఆరోగ్యం బాగుంది, అయ్యగా చాలా చాలా అనారోగ్యంలో అనౌన్స్ చేశారు, ప్రార్థన చేయాలి. అందులో ఒక్కటైనా మా పిల్లలకి రక్షణ లేదండి, వారి గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా చిట్టి రాసి పంపిస్తారా పాస్టర్ గారికి? ఏం పెద్దలు గారు, మా పిల్లలకి రక్షణ లేదు అని చిట్టి రాసి పంపిస్తారా ఎవరన్నా? ఎవరైనా రాస్తూ ఉన్నారా? మా వాడికి మంచి పెళ్ళి అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, అమెరికా పంపించాలి, లండన్ పంపించాలి, ఈ విధంగా ప్రార్థన చేయండి, బాగోలేదు వాడికి, కాళ్ళు అవుతుందంట, చేయలు అవుతుందంట అని అంటారే కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా మా పిల్లలకి రక్షణ లేదు ప్రార్థన చేయమని ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటున్నారా? అది సెకండరీ. रक्षण जरा खाना पीना मजा करना कुछ चाहिए, बाद में देखेंगे बोल के हम लोग टाइम पास कर रहे हैं. నూతన సంవత్సరం ఇదిగో, కాలం సంపూర్ణమైపోతుంది. మారు మనసు పొందండి. మీకున్న పాత మనసు తీసివేయండి. పాత బట్టలు తీసి పడేయటం కాదు, పడేయండి బట్టలు. పాత ఆలోచనలు, తలంపులు, క్రియలు, ప్రతి పాప క్రియలన్నీ కూడా. అప్పుడు నేను దుష్టుడు ఆలోచన చెప్పు నడిచాను, పాపుల మార్గం నిలిచాను, అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నాను. ఇక 2025 సంవత్సరం నుంచి నా బ్రతికంతా మారిపోయింది. నా బ్రతికి ఎట్లా ఉంటుందో తెలుసా?
అయ్యగారు ఇందాక ప్రార్థనలో గుర్తు చేశారు. ఏమని గుర్తు చేశారు అక్కడ? డబ్బు ఆశించి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు ఒకడు. డబ్బు ఆశించి ఒకడు ఊరి వేసి చచ్చిపోడు ఇంకొకడు. ఎవరో అర్థమైపోతుంది మీకు కదా. కాబట్టి నాకు ఏం వద్దు బాబు, నేను దేవుని బిడ్డను, ఇంత భయంకరమైన నేను పాపం చేసి నా దృష్టిలో నేను ఏ విధంగా ఉండగలను అని పారిపోయాడు ఒక ఆయన. ఎవరైనా అబ్బా, అటువంటి అనుభవం ఎవరికి వస్తుంది తెలుసా? క్రొత్తగా జన్మించిన వారికి వస్తుంది అటువంటి అనుభవం. వచ్చి ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపం బట్టి నేను చాలా దుఃఖిస్తున్నాను. ఇక నా జీవితాన్ని మారిపోతాను, నా జీవితం పవిత్రమైపోతుంది అని హృదయానుసారుడైనటువంటి వాడే ఒక రోజున పాపం చేస్తే, ఒరే ఆ మనుషుడు నీవేరా అంటే రాజుగారు ఆమెను ఎదురు కొట్టాడా? నాతాను ప్రవక్తనండి తిట్టాడా? ఏం పొందుకున్నాడు? నీవే అనేటప్పటిగా, ఓ బాబోయ్, నేను హృదయానుసారుడు, నేను క్రైస్తవుడను, నేను అన్యుడని కాదు, నేను క్రైస్తవుడను, నేను అది చేయకూడదు, ఎందుకు చేశానని ఏం చేశాడు? ఏడ్చి ఒక కీర్తన రాశాడు బైబిల్ గ్రంథంలో. ఏంటా కీర్తన? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయ ప్రభువా, నీ సన్నిధి నుంచి త్రోసివేద్దు ప్రభువా. చాలా వ్యభిచారం అనే పాపము, హత్య అనే పాపం చేశాను ప్రభా. నిజానికి నేను అంతా ఎక్కడ గొర్రెల కాపర్లైన నన్ను తీసుకొచ్చి మహారాజుగా చేస్తే ఇలాంటి నీచమైన పనులు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు రా నాన్న. పశ్చాత్తాపడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నేడే అనుకూలమైన సమయము పశ్చాత్తాపడటానికి, పాపను విడిచిపెట్టడానికి, ఆయన దగ్గరలో ఉండటానికి, పరిశుద్ధాత్మను మన హృదయంలో చేర్చుకోవటానికి ఈ రోజున మనకిచ్చాడండి. ఈ రోజున మనకిచ్చినాడు. వారు ఒక సందర్భంలో రూపాంతరం అనేవారు, వాక్యాల్లో కూడా ఉంది రూపాంతర అనుభవం. రూపాంతర అనుభవం ఏంటి? మనకున్న భౌతికమైన శరీరం కాదు, మనము క్రీస్తునందు మన రూపము మారిపోవాలి. ఎవడు కొట్టినా సరే గాడ్ బ్లెస్ యూ, తిట్టినా సరే గాడ్ బ్లెస్ యూ. ఎందుకనాలి? వాక్యంలో ఏముంది? మనమందరము కూడా ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డాము కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషించేవారిని దూషించవద్దు, శపించేవారిని శపించవద్దు. ఇక్కడ కొడితే ఇది కూడా తిప్పు. ఎంతకాలం జీవిస్తామురా ఈ లోకంలో? ఉన్న రోజులన్నీ బిడ్డలారా పరిశుద్ధ పవిత్రంగా జీవిస్తాం. మన కండ్ల ముందు పేరు గాంచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, బలమైన వారు ఏమైపోతున్నారు? మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరలా మంటిలో కలువవలెనురా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ధర సంపాదన్ విడువవలెనురా,
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రాణముండగానే మీరు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రాణముండగానే మీరు ప్రభుని నమ్ముకో. మనిషిగా మన మనుషులమా దేవతలమా చెప్పండి. ఒకరోజు వస్తుందిరా కదా, నేను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తాను లేదో నాకు తెలియదు. మధ్యలో అటాక్ రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. టా అని కబురు వస్తుంది. మా దగ్గర చెప్తా ఉన్నాడు, ఫోన్ చేస్తాడు ఇంటికి, టా అని పోవచ్చు. కానీ నాకు భయం ఎందుకో తెలుసా? ఏ విధంగా చంపబడినా చచ్చిపోయినా ఇక్కడ కన్ను మూస్తే కన్ను ఎక్కడ తెరుచుకుంటుంది? పరలోకము. నిజమేనా? లేకపోతే ఎస్కేడి నగరా, లేకపోతే బాలాపూర, ఏంటిది సనత్ నగరా? నేను నరసాపురంలో పుట్టాను, చదువుకున్నాను, వనస్థలపురం వచ్చాను, ఉద్యోగం చేశాను. పరలోకపురం వెళ్ళిపోతాను రేపు. పురం మాత్రము మారదు. పరలోకము మన దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను. నిజమేనా? నిజంగా యాత్రికుడువేనా? యాత్రికులము, పరదేశ పౌరులం. ఎంత అదృష్టం మనకి దేవుడిచ్చాడండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ యాత్రలో వెళ్ళటానికి మనం సిద్ధముగా ఉన్నామా బిడ్డలారా? గలితే 5:22 ఏముంది? మనం ఆత్మచేత అయితే చెప్పేస్తున్నారు. ఎవరో చెప్పేస్తున్నారు. అయితే ఆత్మఫలాలు నూతన సంవత్సరంలో వచ్చినాము కాబట్టి, పాత సంవత్సరంలో ఇక గలత 22లో మనం లేకపోతే ఈ సంవత్సరం ఇంకా 26 రోజులు అయిపోయినాయి. ఇంక 3-4 రోజుల్లో నెల అయిపోతుంది. మళ్ళీ ఫిబ్ వచ్చేస్తుంది, తర్వాత మార్చి వస్తుంది, అన్నీ అయిపోయి మన సంవత్సరం అయితే అయిపోతాయి. నేనే గొప్ప దినమునైనా ఆత్మఫలముల చేత, ఈ ఆత్మఫలముల చేత కనుక ఈ నూతన సంవత్సరములతో నింపబడిన వారైతే మీకు శత్రువులే ఉండరు. అప్పుడప్పుడు అన్నిళ్ళు అడుగుతుంటారు, సోమనాథ్ గారు మీరు 78 సంవత్సరాలు అంటున్నారు, మీరు హెల్తీగా ఉన్నారు, దానికి కారణం ఏంటండి అని అడిగారు. ఏం చెప్పాలి తెలుసా? అయ్యా మీకు అందరికీ తెలుసు ఒక పాట, అది సినిమా పాట ఏదో నాకు తెలియదు, కానీ ఒక పాట నాకు తెలుసు, అది పాడుతున్నాను వినండి అన్నాను. ఏంటంటే పాట అంటే, కొర్రకాగజుతావు మన్ను మేరా लिख लिया ना उसपे तेरा. నా హృదయము తెల్లటి కాగితమయ్యా, నా దేవుని యొక్క పేరు మాత్రమే నేను రాసుకున్నాను. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉంటే ఎవరికి మేలు? దేవునికే మేలు. మనం లేకపోతే దానికి నష్టం మీకు తెలుసా? అన్ని సృష్టించాడు, సంతోషం లేదు. ఎవడు కావాలనుకున్నాడు? తన స్వరూపంలో మానవ తయారు చేసి తన ఆత్మను అందులో ఊది రోజు వచ్చారే బాయ్ కైసా హాయ్ క్యా కర్ రే తుమ్ ఇద్దరు అయ్యే జర క్యా కర్. సాయంకాలం ప్రతిరోజు వచ్చి గాడ్ నీడ్ ఎ మ్యాన్ ఎవ్రీ డే. మ్యాన్ ఈజ్ సో విఐపి టు 2 powerful forces. మ్యాన్ ఈజ్ సో విఐపి టు 2 powerful forces. ఎవరా పవర్ఫుల్ ఫోర్సెస్? ఎవరండి ఇంగ్లీష్ లెక్చరర్ గారు? హూ ఆర్ దే? మ్యాన్ ఈజ్ సో విఐపి టు 2 powerful forces. మధ్యలో మనిషి ఉన్నాడు. ఈ పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవునికి మనమే కావాలి, దెయ్యానికి కూడా మనమే కావాలి. డెసిషన్ ఎవరు తీసుకోవాలి? We are heroes to them. Everything will be depend upon our decision. If you want to go to heaven, some glad morning when this life is over, I will fly away
టు ద హోమ్ వేర్ జాయ్ షల్ నెవర్ ఎండ్ we will fly away. బిడ్డలారా, మనము కావాలి దేవునికి, ఆయన పరిచర్యకి యేసురావు గారు రావాలి. యేసురావు గారి ద్వారా ఈ సంఘం నిర్మించబడాలి, ఇట్లాగ అభివృద్ధి చెందాలి. మీ ద్వారా కూడా మీరు నడుస్తున్న దేవాలయాలు తెలుసా మీకు? కాసేపటికి తాళాలేసి బయటకు వెళ్ళిపోతాం. ఇక్కడ యేసుప్రభు ఉండడు, టెంపుల్లో ఉండడు, మసీదులో ఉండడు, చర్చిలో ఉండడు. ఎవరిలో ఉంటాడు ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ మూవింగ్ టెంపుల్స్ వేర్ ఎవర్ వీ గో. నేను రోజుకి 2, 3, 4, 5 సువార్త చెప్పకుండా ఉండలేను. సైకిల్ మీద వెళ్ళి చెప్తాను, స్కూటర్ మీద వెళ్ళి చెప్తాను, నడిచి వెళ్ళి చెప్తాను, కారు మీద వెళ్ళిన చెప్తాను. ఎవరికైనా సువార్త చెప్పకుండా నేను ఉన్నానంటే ఆ రోజు తిన్న తిండి వేస్ట్ కదా. మనం ఈలోగా ఒక పాట కథ పెట్టి పాడేస్తున్నాం. ఏంటో తెలుసా? ఏంటో పాట సరిగ్గా గుర్తురాట్లేదు. సరిగ్గా మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 మెస్సయ్యా, మెస్సయ్యా. అంతవరకు బాగానుందరా. కీడు చేయక నేను, అబద్ధమాడక నేను, సినిమా చూడకుండా నేను, తిట్టులు తిట్టకుండా నేను ఉండలేనయ్యా. లేరా బిడ్డలారా, ఆయన స్థానంలో మనం పెట్టుకుందాం. ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. సూర్యరశ్మి ఎప్పుడన్నా ఎండిచ్చావు ప్రభా, థ్యాంక్ యూ. గాలి ఒక్క 1 నిమిషం రాకపోతే ఇంక సమాధికి ఎవరు తీసుకెళ్ళాం వస్తుంది మనల్ని. ఇదే పెద్ద సమాధి తోట అయిపోతుంది తెలుసా. నీరు ఆగిపోతే ఏమైపోద్ది? అన్నిటికంటే రక్షణ ఇచ్చాడు ఉచితంగా. కాబట్టి మనమేం పాడాలి తెలుసా? ఆయన మంచివాడే, మేలు చేస్తూనే ఉంటాడు. మనం ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పండుకునే సమయం వరకు మనం ఏమని పాడుకోవాలంటే తెలుసా? యేసయ్యా, మేలు చేయక నేను ఉండలేనయ్యా, మంచి పనులు చేయకుండా ఉండలేనయ్యా. మేలు చేయక నేను ఉండలేనయ్యా, మంచి పనులు చేయకుండా ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మంచి సమరీయుడు వల్లే నేను ఉండాలయ్యా, సమరీయుడు సేవకుని వల్ల నేను ఉండకూడదయ్యా. 2 దైవ సేవకులు దారంటే వెళ్తుంటే మంచి ఒక కొట్టబడి కొర ప్రాణంతో ఉంటే ఈ సేవకులు చూ హాయ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. రా సమరయుడు అన్యుడు చూశాడు. రా అయ్యో పాపం ఇట్లా అయిపోయిందా. దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి బట్టలు మార్చి తన గాడిద మీద కూర్చుని పెట్టుకుని తీసుకెళ్ళాడు. రా బిడ్డలారా, ఏదో ఒక మంచి పని. ఏమన్నా నేను లిఫ్ట్ ఇస్తాను, ఎవరికి నడిచేస్తున్నాడు అనుకో వాడు లిఫ్ట్ ఇస్తాను. ఎవరికైనా కష్టాలు ఉండదు, ఏదో ఒకటి నాకున్న తాహతలో ఏదో ఒకటి చేస్తుండాలి. మంచి పని చేయకుండా భోజనం చేసే వృధా అయిపోతుంది. బిడ్డలారా, ఎంతోమంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారా. మనం ఏ మంచి పని చేయడానికి ఇష్టపడుతున్నాం, వాడికి ఏం తక్కువ మనం ఎందుకు ఇవ్వాలి?
ఈవెన్ నేను ఎవరికి ఇస్తాను తెలుసా? త్రాగుబోతు కూడా ఇచ్చి ప్రార్థన చేస్తాను. కోపడుద్దు నా మీద. ఒకడు మానేశాడు కూడా. దగ్గర హత్తుకొని, నాన్న నీ భార్య బిడ్డలు ఎట్లా ఉన్నారు తెలుసా, పిల్లలు ఎట్లా ఉన్నారు తెలుసా, బిడ్డలారా ఆయన నీతి మందుల కొరకు వచ్చాడా, పాపుల కొరకు ఇచ్చాడా? అమ్మా ఏంట్రా వీడు దేవుని కుమారుడు అంటాడు, వాళ్ళతో కూర్చుని తింటాడేంటి, వీళ్ళతో కూర్చుని తింటాడేంటి, వాళ్ళంటే మనకు అసహ్యం, మనకు వాసన మనకు పడదు కదా, వాళ్ళతో కూర్చుంటాడంటే ఈయన ఏమన్నాడు? పాపులకై దిగి రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునికే పెదల పాలిట పెన్నిది. అబ్బా, నిజంగా క్రీస్తు ప్రభు వారు కనుక ఈ లోకంలో పుట్టకపోతే, మన పూర్వీకులు ఆ రోజున యేసు ప్రభుని అంగీకరించకపోతే అందరూ ఇంకా హాఫ్ నిక్కర్లు గోచీలు పెట్టుకుని ఉండేవారురా. ఈ రోజున క్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు షూట్స్ టై ఇంగ్లీష్ ఫ్లయింగ్ ఓవర్ టు సెవరల్ కంట్రీస్ టు వర్క్ దేర్ అండ్ టు proclaim the gospel in different parts of the world. The reason is the birth of Jesus Christ, not only in the manger but in us. మనలో ఆయన పుట్టాడు కాబట్టి బిడ్డలారా, ఎంత సంతోషం కలిగించాడండి ఆయన, ఎంత సంతోషం కలిగించాడు. అందుకే కామలు మరొక పాట ఉంది, ఆస్తులన్నీ పోయినా అందాదగా మిగిలినా ఆప్తులే నన్ను నాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు సయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. అమ్మా, నాకు 5వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడురా. నాకంటే పెద్దవారు 4, నా తర్వాత 2, మొత్తం ఎంతమంది అండి? 7. దమ్ముడి పైసా లేదు, ఇల్లు లేదు, పొలం లేదు. మా మమ్మీ పేరు శాంతమ్మ, మా డాడీ పేరు జాన్ చార్లెస్ గారు, దిగమొర్రు, వెస్ట్ గోదావరి, రాపాక వాళ్ళు మేము. మా మమ్మీ ఎంత ఏడ్చిందో నాకు, మా డాడీ ముఖం కూడా నాకు తెలియదు, ఆయన ఫోటో కూడా లేదు, ఎట్లా ఉంటారో తెలియదు. ఈ ఏడుగిరిని ఎట్లా పెంచిందో తెలుసా? భర్తను పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉంటే ఒక పాఠముగా ఉంటుంది మా జీవితం. ఎట్లా పెంచిందో తెలుసా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం నీవే నా భర్తవు. ఆ రోజుల్లో కొందరు నాయకులు వచ్చి, అమ్మ శాంతమ్మ, మీ పిల్లల్ని క్రైస్తవులాగా పెంచుతున్నావే, క్రైస్తవులో చదివిస్తున్నావే, మీ ఆయన చనిపోయాడు కదా అంటే మా అమ్మ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి చార్లెస్ గారు లేకపోయినా ఇప్పటి నుంచి నాకు ఎవరు తెలుసా? నా భర్త దేవుడే, క్రైస్తవులుగానే నేను చదివిస్తాను, నేను మరొక పని చేయను నేను అని ధైర్యముగా చదివించింది నాన్న. 7 పిల్లలు కూడా అందరు గజిస్టెడ్ ఆఫీసులమే, క్రైస్తవ బిడ్డలుగా. 7 కుటుంబాలు కూడా సేవకులు. మా మమ్మీ ప్రార్థన దీప స్తంభాలుగా ఉండాలని ప్రార్థన చేసేదట. నాకు కాళ్ళకి చెప్పులు ఉండే కాదు, 2 చొక్కాలు ఉండి, ఒకటి వేసుకుంటే ఒకటి ఉతుక్కుంటాం.
స్కూల్కి వెళ్ళిన చెప్పులు లేకుండా వెళ్ళటమే, అయినా సంతోషమే, సమాధానమే. బిడ్డలారా, విడిచిపెడతాడా నిన్ను కాపాడువాడు? కునికడు, నిద్రపోడు. కారణం ఏంటంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, ధనవంతుడు, బలవంతుడు, సమస్తము ఆయనే. బ్యాంకే లోపల ఉన్నట్టు మనకి ఏంది? బ్యాంక్ ఈజ్ దేర్ ఇన్ అవర్ హార్ట్ టు హెల్ప్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము ఆయన హృదయము మనం కలిగి ఉంటున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక చూడండి, కొలస్సీ పత్రిక 3:1 ఏమున్నదంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటి ఏమున్నారు? పైన ఏమున్నాయి? ఏ కాయలు ఉన్నాయి మనకి? ఆత్మీయ దీవెనలు అన్నీ మనకు పైన ఉన్నాయి. క్రీస్తుతో కూడా అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. మనము మరణించకుండగానే, బ్రతికుండగానే పునరుత్థాన అనుభవం మనకి కావాలి. పునరుత్థానం అంటే భూమి వైపున చూడొద్దు. మన పని మనం చేసుకుంటూనే ఉండాలి, కానీ మన దృష్టి ఎటు ఉండాలి? పైనున్న వాటినే. బిడ్డలారా, అటువంటి అనుభవం మనకు కలిగి ఉంటేనా అసలు ఎట్టి పరిస్థితులు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా నీవు ఉంటే నాకు చాలేసయ్యా, నువ్వే చూసుకుంటావు. నేను నీ బిడ్డను, నేను ఎందుకు బాధపడాలి? నీ ఆత్మని నేను మోస్తున్నాను, నేను ఎందుకు బాధపడాలి? నేను నీ సొత్తు, నేను ఎందుకు బాధపడాలి? నీవే చూసుకుంటావు అని అప్పుడప్పుడు నేను దేవునితో దెబ్బలాడతాను. తెలుసా? తండ్రితో దెబ్బలాడు కొడుకులు లేరా? కూతురు లేరా? మనకెందుకు లేదా అధికారం దేవునితో దెబ్బలాడింది? మన దేవుని పిల్లలం అయిపోతే ఉందా లేదా? ఎప్పుడు ఉంటుంది అది? అబ్బా, ఆయనను సంపూర్ణముగా నమ్ముకుని మన గుండెల్లో పెట్టుకుంటే ఆయనతో చక్కగా మాట్లాడుకోవచ్చురా. ఒక సందర్భంలో అబ్రహాం గారితో, నా స్నేహితునితో నేను చేయబోతున్నాను, నేను చెప్పకుండా ఉండగలనా అన్నాడు. ఏ సందర్భంలో? సొదొమ గొమొర్రా విషయంలో. ఓ అబ్రహామా, నా మైండ్లో ఉన్న నీకు చెప్తానయ్యా, రారు, నువ్వు నా స్నేహితుడు. మనం ఆయన స్నేహితులుగానా? ఇంగ్లీష్లో పాట పాడిస్తారు ఎప్పుడన్నా, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. మన స్నేహితులు ఎవరు? పిల్లలారా, కాలేజ్ చదువుతున్నారు, హై స్కూల్లో చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్నారు, మన స్నేహితులు ఎవరెవరు ఉంటున్నారు? యేసయ్య ఉండాలి. మనం లోకంలో ఉండొద్దని కాదు, మనం ఉండాలి. ఉంటే మనం ఏమని చెప్పాడు యేసయ్య? నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉండాలి. చీకట్లో ఉన్న వారికి ఎవరైనా మన స్నేహితులు కానీ, మనతో పనిచేస్తున్న వారు కానీ, వారి భాషల మాటలు చూస్తుంటే మనకి ఏది గుర్తు రావాలి? అప్పో, నేను అలాగుండను అంటే తెలుసా, నేను దివారాత్రమును దానిని ధ్యానించేవాడు ధన్యుడు కదా. ఆ దివారాత్రం ధ్యానించే వాక్యము మనలో ఉంటేనా, అబ్బా, అతడు పాపము చేయడు, పాపము చేయ చాలడు. అన్యుల మధ్య ఉన్నప్పుడు కూడా, ఒరే అమ్మో, నేను సెక్రటరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేశాను, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఇస్తూ ఉండేవారు. ఎవరైనా సిగరెట్ తాగుతూ ఉంటే నన్ను చూసి పక్క వెళ్ళిపోయారు, లేకపోతే కింద పడేసేవారు. పెద్ద పెద్ద ఆఫీసుల్లో కూడా. ఎందుకు? మన ముఖం మీద ఎవరు కనపడుతుందండి? దేవుని యొక్క కళ కనిపించాలి. నా ఆఫీస్ రూమ్కి డోర్కి పెట్టాను అట్లాగా, డోర్ అది తీసుకుని రావాలి లోపలికి ఎవరిని వస్తే. ఏమంటిచ్చాను తెలుసా? సత్యమేవ జయతే అని రాసి పెట్టాను. సత్యమే నిలబడుతుంది. ఇక్కడ అన్యాయం ఏం జరగదు ఎవరికి కూడా, సత్యం జరుగుతుంది. ఎవరికి కష్ట నష్టాలు రావు. నేను కాలమని ఒక బోర్డు రాసి పెట్టాను దానికి, నా తలుపుకి. ఎవరా సత్యము? ఎవరా సత్యము? ఆయనే. యేసయ్య మన సత్యమై ఉన్నప్పుడు, మనం ఆయనకు బిడ్డలమై ఉన్నప్పుడు, ఈ లోకములో ఆయన చేయవలసిన పని మనకు అప్పచెప్పాడురా. మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు తెలుసా? కూతంతో విస్తార మాయనే కోతకు పనివార్ కొదువాయనే ప్రభు యేసు నిధుల
నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన చేయుదమా. కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన. ఎంతోమంది నశించిపోతున్నారా. ప్రార్థనతో పాటు కరపత్రం ఇవ్వటం, మన పొరుగు వారికి నెమ్మదిగా చక్కగా కన్విన్సింగ్గా ప్రభు ప్రేమను తెలియచేయటం, అందరిని చూచి చక్కగా నవ్వుముఖంతో గాడ్ బ్లెస్ యూ అంటాం. నేను ఇంటిమెంట్ బయటకు వచ్చానంటే అక్కడ నిలబడతాను. ఎవరు తెలిసిన వాళ్ళు తెలియకపోయినా సరే గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ రా బాబు, అందరికి ఇదే పని చేస్తూ ఉంటాను. బయట నిలబడినప్పుడు పిల్లారా, లోపల ఉన్నప్పుడు ప్రార్థించి, ప్రభా ఎవరెవరైతే వెళుతున్నారో దారి అంట వారందరిని రక్షించుకోండి ప్రభా. నీ రాకడ ముందు అందరూ అంతటను మారి మనసు పొందాలని నీ రాకడ ఆలస్యం చేస్తున్నావు కదా ప్రభా. అందరిని రక్షించుకోండి ప్రభా. అందరూ ఆదాము సంతానమే కదా ప్రభా. అందరూ అబ్రహాము యొక్క వంశస్థులే కదా నైనా. నీ కృపలో ప్రతి ఒక్కరిని 700 కోట్ల ప్రజలందరినీ రక్షించుకోండి ప్రభా అని మనం ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఆశతో ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను ముగిస్తున్నాను. క్రిస్మస్ చేసుకున్నాం, నూతన సంవత్సర పండుగ చేసుకున్నాం. మళ్ళా ఆయన రాకడ వెళ్తే రేపు ఈస్టర్ పండుగ కూడా సిద్ధపడతాం. అసలు క్రైస్తవుడు ఎందుకు అయ్యాం మనం? ఎందుకు ప్రభుని నమ్ముకున్నావురా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. పరలోకానికి వెళ్తామని ఉద్దేశంతో నమ్ముకున్నాం. హల్లెలూయా. అది మన దేశం. దానికి వెళ్ళటానికి ముందు ఒక సర్టిఫికేట్ కావాలరా. ఏంటో సర్టిఫికేట్? ఎస్సీ సర్టిఫికేట్ అంటే సాల్వేషన్ సర్టిఫికేట్. ఏం సర్టిఫికేటు? సాల్వేషన్ సర్టిఫికేట్ కావాలి. బాప్తిసం ద్వారా, పాపక్షమాపణ ద్వారా సాల్వేషన్ సర్టిఫికేట్ పొందుకున్న తర్వాత మన పేరు పరలోకంలో రాయబడిపోతుంది. చిత్రగుప్తుని చిట్టా అంటారు. మనం చేసిన ప్రతి పని కూడా నాయనా, మనల్ని చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? చీకట్లో చేశానని నన్నెవరు చూసారని, చూసినా నాకేమని భయమేమి లేకున్నాను. బిడ్లారా, చీకట్లో చేసిన దుప్పటికి కప్పుకుని, హీరింగ్ ఫోన్స్ పెట్టుకుని, సెల్లుంటే చాలు నాకు తాతయ్యా, ఇంకేమి అక్కరలేదు అన్నయ్యా లేరా? దుప్పటి కప్పుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, సమయాన్ని పాడు చేసుకుని, జీవితాన్ని నాశనం చేసుకుని, ఆత్మహత్యలు చేసుకునే వారు ఈ రోజుల్లో లేరా? మనం చేస్తున్న ప్రతి పని, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఎవడు చూడలేదు అనుకుంటారు, కానీ ఆయన కండుకు మరుగై ఉన్నది ఎక్కడ ఎవరు లేరు. ప్రతి ఒక్కటి కూడా టిక్ టప్ 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 కంప్యూటర్ అయిపోతుంది అక్కడ. పుట్టినప్పటి నుంచి కూడా చిట్టాలాగా ఉంటా అన్నీ రాసేస్తాడంటే అక్కడ. ఒకసారి మార్టిన్ లూథర్ అంటే గొప్ప దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటుంటే దైవం గడు వచ్చి, మిస్టర్ మార్టిన్ లూథర్, యూ సీ ద సిన్స్ యూ హ్యావ్ కమిటెడ్ ఇన్ యువర్ లైఫ్ అని పెద్ద బోర్డు మీద చూపెట్టాడంటే ఇటు అటు. అవును, ఆ పాపాలన్నీ నేను చేశాను. మరి నువ్వు ఎట్లాగా రక్షించబడ్డావురా ఇన్ని పాపాలు చేశాంటే? ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ దైవజనుడు ఒక రెడ్డింగ్ పెన్ తీసుకుని సిల్వలో, నాకయ్యా నీకయ్యా, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై అని పాట పాడాడంట. దెయ్యం పారిపోయిందంట. ఈ పాట పాడుతున్న ఒకటి గుర్తొచ్చిందిరా.
ఇదేంటిది? జెండా కదా. పై రంగు ఏంటి? పై రంగు ఇప్పుడు ఎరుపుగా అందుకుందాం, ఎరుపే కదా. పైనుండి ఎరుపు రంగు, కిందకి రక్తం ఏ రంగు? ఈ పైనుండి కారే రక్తము క్రింద ఉన్న పాపుల పాపాలని యేసయ్య రక్తము కడిగినావా? మన పాపములు కడగబడి ఉన్నావా లేదా? లేకపోతే ఈ యొక్క రిపబ్లిక్ డే, రిపబ్లిక్ అంటే ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా మనం పొందుకుంటున్నాను. ఒకప్పుడు నేను ప్రభులో ఉండేవారిని, ఇప్పుడు మళ్ళా నేను పొందుకుంటాను. జారిపోయాను, విడిచిపోయాను నన్ను అని అటువంటి వారికి ఈ రిపబ్లిక్ దినాన్ని ఎవరైతే మారు మనసు పొందాలని కోరుకుంటారో అట్టి వారు చరిత్రలో నిలబడిపోతారు. మరి నువ్వు ఎప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందావంటే రిపబ్లిక్ డే ఆఫ్ 2025 నేను పొందుకున్నానని చక్కగా మీ బైబిల్లో రాసుకోండి. బాప్తిసాలు సిద్ధపడండి. అద్భుతమైన రీతిలో దీవించబడతాం. బిడ్డారా, రాకడి దినాల్లో ఉన్నాం. ఏ క్షణాన్ని ఏం సంభవిస్తుందో మనకు తెలుసు. సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటే సంతోష సమాధానమే, లేకపోతే నేను ముగిస్తున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం రా అమ్మా బాబు, అంత్య దినాల్లో ఉన్నాం. ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఒక్క క్షణంలో కన్ను తెరిచేటప్పటికి అంతా అయిపోతుంది. అందుకని అంత్య దినములలో బోర మూగుతుందట. ఏమని? అంత్యదీనమందు దూత బోరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్ల వారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందచ్చట. అంత్యదీనమందు దూత బోరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్ల వారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా చాలా బాగా చప్పట్లు కొట్టేశారు. కానీ నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదన్నవారు ఈసారి ఏమెత్తాలి? ఈసారి ఏమెత్తాలి? నేను కూడా ఎత్తనే జర కలేజీ హోనా బాయ్ సాబ్, క్యా హోనా? రక్షణ పత్రం ఉండాలి. ఏముండాలి? నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. అంత్యదీనమందు దూత నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్నవారు పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియం నచ్చట. ఈసారి ఆగండి. ఈసారి చెయ్యే కాదు, ఏం చేయాలి? కూర్చున్న వాళ్ళు నీ పరుపెత్తుకుని లేచి పొమ్ము. ఎవరెవరితో అన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీవు లేచి నీ పరుపెత్తుకొని మంచమెత్తుకుని బయటకి యేసు ప్రభు వారి యొక్క పక్షవాయువులతో చెప్పినట్లు ఈ రోజున ప్రభు మనతో మాట్లాడితే మనం ఏం చేయాలి? లేవాలా వద్దా? లేవాలా? అంతే. మరి చూడండి ఎంతమంది లేస్తారో చూడండి. యేసు నీవు నా రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు కదా. ఎవరైనా మంచోడా దొంగ అంటాడు కదా. యేసు దుర్మార్గుడు దుష్టుడు, నేను పవిత్రుడు అపవిత్రుడు, నిన్నెందుకు జ్ఞాపకం చేసుకుంటా అన్నాడా? లేదే.
క్షణములో రక్షించబడి భయంకరమైన దొంగ యేసుతో కలిసి పరదేశకి వెళ్ళాడు. హల్లెలూయా. అట్లాగే ఈ రోజున అంత్యదినమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచు నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. అది తిరగదా? చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు. భుజంలో చేసుకోండి, పక్కన వాళ్ళు భుజాల మీద చేసుకోండి, భుజంలో చేసుకోండి అందరూ. అంత్యదినమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారు పేర్లు పిలుచుచుండగా మనము కూడా చేరియుందు మచ్చట. మెసయ సంఘములో ఒకరు మిగలరు, అందరూ ఎత్తబడతారు. మెసయ సంఘములో ఏ ఒక్కరు మిగలరు, అందరూ ఎత్తబడతారు. అయ్యగారు 2 వివాహ ప్రకటనలు చేశారు. 1వ ప్రకటన ఒకటి, 2వ ప్రకటన 2 వివాహాల గురించి ప్రకటించారు. 3వ వివాహ ప్రకటన ఎవరితోటిరా? యేసయ్యతో. సిద్ధపడ్డామా? పెండ్లి వస్త్రాలు ధరించుకున్నామా? బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమైన జీవితం మన కొరకు దాచబడి ఉన్నది. మనకున్న సంతోషము కోట్ల రూపాయలు ఉన్న వారికి ఉన్నదా? 10 కిలోలు బంగారం ఉన్న వాళ్ళకి ఉంటుందా? లేదు. అధికారం ఉన్న వాళ్ళకి ఉంటుందా? లేదు. అధికారులు పోలీసుల మధ్యలో ఉంటారు. మనం ఎవరి మధ్యలో ఉన్నాము? నిన్ను కాపాడేవాడు కొనుకాడు నిద్రపోడు. గాడ్ బ్లెస్ యు ఆల్.